పూర్వీకుల కాలంలో ఒక ఆవిడకు సంతానం లేక కొన్నాళ్ళ పాటు ఏడుస్తూ కాలం గడుపుతూ ఉందంట. అందరికీ పిల్లలను పెడుతూ నన్నెందుకు ఇంట్లో హింసిస్తున్నావు నాయన, నేనేం పాపం చేస్తానని ఒకరోజు ఒక గుడికి వెళ్ళి అమ్మ ఏడుస్తూ ఉంటే అది చూసిన ఒక స్వామీజీ చెప్పాడంట, నీ రాతలో కొన్ని దోషాలు ఉన్నాయి, అది పోగొట్టుకోవడానికి ఒక ముంగిసను తీసుకొచ్చుకొని నీ కొడుకులా పెంచుకో. ఆ ముంగిస ఎన్నడైతే నిన్ను తల్లిలా భావించి నీ ఇంటికి తన కొడుకులా మెదిలితే నీకు త్వరలో సంతానం కలుగుతుంది తన ఆశీస్సుల వలన అని చెప్తాడంట. ఆ మాటిని ఆవిడ అడవిలోకి పోయి తన బతుకుతున్న ఒక ముంగిసను తీసుకెళ్ళి సాదడం మొదలుపెట్టిందంట. ఈమె ప్రేమకు ఆ ముంగిసకు కొన్నాళ్లకు నా తల్లి అని భావించి మనస్ఫూర్తిగా ఆ మనుషుల మధ్య మెదలడం నేర్చుకుందంట మింగిస. అది ఎప్పుడైతే నా తల్లి అని భావించి మెదలడం మొదలుపెట్టిందో అప్పుడు ఈ తల్లికి సంతానం కలిగిందంట. సంతానం కలిగి ఒక పండసుంటి మగపిల్లాడికి జన్మనిచ్చిందంట. ఆ బాబుకు స్నానం పోసి పడుకోబెట్టి వీధిలోకి వెళ్ళి వడ్డు దంచుకొని వస్తాను, తమ్ముడికే చూసి కాస్త కనిపెట్టుకో అని ఆ ముంగిస చెప్పి ఆ తల్లి వెళ్ళిందంట. అప్పుడే కసిమీనున్న నాగం పాము వచ్చి ఆ బాబుని కాటేయడానికి పోయిందంట. ఈ మింగిస తన తమ్ముడిని కాపాడుకోవడానికి అడ్డుగా పోయి ఆ పాముని కొరికి 3 ముక్కలు చేసి పడేసిందంట. ఈ ముచ్చట చెప్పుదామని ఆ తల్లిగా భావించిన ఆమె దగ్గరికి పరుగులు పెడుతూ ముంగిస వెళ్ళిందంట. ఆ వడ్డు దంచుతున్న తల్లి మింగిస ముఖం చూసేసరికి ముఖమంతా రక్తంతో మింగిస ఆరాటం మీద రావడం చూసి పడుకోబెట్టిన నా కొడుకునే కొరికి చంపేసి నా దగ్గరికే ఉరుక్కుంటూ వస్తూ ఉన్నవా అని అదే రోకల్ దుడ్డు అందుకొని ఆ ముంగిసని అక్కడికక్కడికే కొట్టి చంపేసిందంట ఆ తల్లి. దాని తర్వాత ఇంటికి పరిగెడుతూ ఉరికిందంట. ఇంటికి ఆరాటంగా వెళ్ళిన ఆవిడ ఇంట్లో తన కొడుకు నవ్వుతూ కేరింతలు కొడుతూ ఉంటే చూసిందంట. అదే ఇంట్లో 3 ముక్కలుగా పడున్న పామును చూసిందంట. అప్పుడు అనుకుందంట, మనిషిగా నేను ముంగిస మీద విశ్వాసం కోల్పోయి తన ప్రాణం తీస్తే ముంగిస మాత్రం నాకు నా బాబుకి పానం పోసి తన ప్రాణాన్ని పోగొట్టుకుంది. ఇంత పాపం నేను ఎందుకు తలపెట్టుకున్నాను అని ఆ ఆవిడ తలకొట్టుకుంటూ ఏడుస్తూ ఉందంట. దీన్ని బట్టి మనం నేర్చుకోవాల్సింది ఏంటంటే, మనం ఇతరులను నమ్మితేనే జంతువులైనా మనుషులైనా మనకి విశ్వాసంగా ఉండడానికి ప్రయత్నిస్తారు. మనం నమ్మనంత వరకు పచ్చకావలకి లోకమంతా పచ్చగానే అన్నట్టు ఇతరులను చూసి తప్పుపట్టడంలో మనకున్న లోపాలు కానీ ఇతరులే కాదు కదా. అది తెచ్చుకోవాలి ఫస్ట్.